ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగాలు లేవు, మెడిసిన్ ఏమో 10-15 ఏళ్ళు చదవాలి. ఈ రెండు కాకుండా ఇంకా చాలా మంచి కోర్సులు ఉన్నాయండి. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ ఉండాలి. కలినరీ ఆర్ట్స్ అంటారండి. కలినరీ ఆర్ట్స్లో కూడా ఎంబీఏ ఉంది, బీబీఏ ఉంది. అంటే వంట చేయడం అండి, గరిట తిప్పడం. ఇక్కడ ఆడవాళ్లే చేయాలి, ఇందులో ఆడవాళ్లే ఉండాలని లేదు. ఈ విషయం ఎప్పుడో తెలిసిందే. సో మగవాళ్ళు కూడా, నలుడు, భీముడు వీళ్ళంతా గొప్ప వంటవాళ్ళు కదా. ఈ ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఒక 2 క్యాంపస్లు మాత్రమే రన్ చేస్తోందండి. తిరుపతి, నోయిడాలో ఉంది. ఇండియన్ కలినరీ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ అంటారు. అన్ని డీటెయిల్స్ ఇస్తున్నానులేండి, భయపడకండి. ముందైతే అప్లై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. అందరికీ కాదు, అప్లై చేసుకోవాలి. ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, రాయాలి, అందులో స్కోర్ చేయాలి. బీబీఏ వాళ్ళకేమో ఇంటర్మీడియట్ని క్వాలిఫికేషన్గా పెట్టారండి. అంటే 45% ఉంటే చాలు. ఎస్సీ ఎస్టీకి 40% ఇంటర్. అలాగే ఎంబీఏ కలినరీ ఆర్ట్స్ ఎంబీఏలోకి వెళ్తానంటే ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదండి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిఈయూటీ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంది, తెలుసు కదా. అటు పీజీ కోర్సుల్లోకి, యూజీ కోర్సుల్లోకి అక్కడ స్కోర్ను కూడా పెట్టుకొని ఎవరైనా రాసి ఉంటే ఆ స్కోర్ను కూడా వాడుకోవచ్చు ఇక్కడ జాయిన్ అవ్వడానికి. ఇక క్యాంపస్ ఇంటర్వ్యూలు అంటారా, మామూలుగా లేవండి. అలా చదవటం చాలు, అంతే. వచ్చి ఎగరేసుకుపోతున్నారు. ఎవరో తెలుసా? ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి, గొప్ప దేశంలో పెద్ద రెస్టారెంట్స్ దగ్గర నుంచి, ఇక అన్ని ఎయిర్లైన్స్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, టూరిజం ఇండస్ట్రీ దగ్గర నుంచి వీళ్ళందరికీ నల్లభీములు కావాలి కదండి, బాగా వండి పెట్టేవాళ్ళు కావాలి కదా. ఇంకా అదొక్కటేనా అనుకుంటే అసలు దాంతో సంబంధం లేకుండా ఓన్గా స్టార్ట్ చేసుకొని లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో మరి నేను ఇందులో స్థిరపడతాను, వంట చేయటం నాకు ఇంట్రెస్ట్ అనే వాళ్ళకి చాలా మంచి అవకాశం. సీట్లు కూడా కొన్నే ఉంటాయండి. అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ చక్కగా రాసేయగలిగితే మీరు ఏం లేదు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులకి అటెంప్ట్ చేయండి. జనరల్ ఇంగ్లీష్ దగ్గర నుంచి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదండి, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్ ఇవే ఉంటాయండి. పీజీలో అయితే కొద్దిగా మారుతాయి. ఆ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. మీరు గూగుల్ చేసినా కానీ సిలబస్ మొత్తం వస్తుంది, ఓల్డ్ పేపర్స్ కూడా వస్తాయి, రాసేయండి. నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఇబ్బంది లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది, టైం ఎక్కువ లేదు. ఈ May 25 లాస్ట్ డేటు. వెంటనే ఎగ్జామ్ కూడా పెట్టేస్తామంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. ఇక మన ఫ్రెండ్ సర్కిల్లో ఈ వంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. చాలామంది ఉంటారు. వంట ఏమీ తప్పు కాదు, గుర్తుంచుకోండి. వంట తప్పు కాదు, ఇప్పుడు తక్కువ కూడా కాదు. బాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా, ఒక డాక్టర్ కంటే కూడా బాగా సంపాదిస్తున్న వాళ్ళు, వంట చేస్తూ సంపాదిస్తున్న వాళ్ళు మనకు తెలుసు. ఇక మరి అలాంటి వాడు మన ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే అది ఇంకొక రేంజ్ అన్నట్టు. సో మరి అలాంటి ఫ్రెండ్స్కి పంపించండి. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి పంపండి, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పంపండి. రెగ్యులర్ స్ట్రీమ్లోకి వెళ్ళను, స్పెషల్గా ఉండాలి అనే వాళ్ళకి పంపండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి విషయాలు చాలా షేర్ చేసుకుందామండి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.